ఇంకోవైపు బీఆర్ఎస్ కూడా ఏ స్టాండ్ కూడా చెప్తలే, కానీ మనం చూసుకుంటే సో ధర్నాలో పాల్గొన్నారు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నాయకులు. అలాగే జాగృతి కల్వకుంట్ల కవిత వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి ఆ ధర్నాలో పార్టిసిపేట్ చేసి ఏం చెప్తారు ఈ రెండు పార్టీలకు? పెద్ద బ్రోకర్ నా కొడుకులు అంటే ఇక ఉన్నది చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు 34% నుంచి 18% చేసి ధర్నాల కాడికి వచ్చి కూర్చొని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేదానికి ఆ 34 18కి తగ్గించినందుకు అసలు ఈ బీసీలంతా తీసుకుపోయి వీళ్ళని హుస్సేన్ సాగర్ లేయాల, మురికి కుంపలు ఎక్కడ నేల మోరిన పడాలి కొడుకులందరినీ. కానీ వాళ్ళే వచ్చి ఇవ్వాలా ఆమెనైతే వీళ్ళు మామూలు కాదు, వీళ్ళంతా ఆస్కార్ అవార్డులే అసలు ఇన్ని రోజులు మాకు అంటే మాకు తగ్గట్టుగా అవార్డులు మాకు అంటే తగ్గట్టుగా ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, ఈ కుటుంబానికి ఇస్తే ఎంత మంచిది అనే స్థాయికి పోయినటువంటి డ్రామా యాక్టింగ్లు ప్లే చేస్తున్నారు వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళంతా. ఇక దాంట్లో మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళు కొంతమంది వీళ్ళకి ఏంటంటే ఆ బీసీల పేర్లు చెప్పుకొని తిరిగేటోళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు, వేదికల మీద ఆడిడబట్టి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఆడ మాట్లాడరు, ఈడికి వచ్చి జనంలో తిరుగుతుంటారు. వాళ్ళకు నిజంగా నిజాయితీ ఉండేది ఉంటే వాళ్ళ నాయకత్వం దగ్గర మాట్లాడాలి. ఇలా వాళ్ళ బొమ్మలు పెట్టుకొని వస్తున్న బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంటి దొంగలు నాయన, మీరు బీసీలని పేరు చెప్పుకొని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఏముండదు, అక్కడ బాంచంగిరి చేస్తారు, ఇక్కడికి వచ్చి తలవారు లిపినట్టు కథ పెడతారు. కానీ జనానికి అంతా అర్థమైపోయింది, మీరంతా దొంగలని చెప్పే సంగతి అర్థమైపోయింది.